ఏంటి మనోహరి, ఈ సింగు గారు ఫంక్షన్ కి పిలవడానికి వచ్చారా లేక నీ గురించి ఆరా తీయటానికి వచ్చారా? ఈ ఇంట్లో కొత్తగా కనిపిస్తున్నాను కదా, అందుకే ఆయన గారికి అనుమానం వచ్చినట్టుంది. వస్తే వచ్చింది కానీ నువ్వు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నావు కదా. అయినా నీ తర్వాత ఇంటికొచ్చిన భాగ్య గురించి సింగు గారికి తెలుసు కానీ నీ గురించి తెలియకపోవడం ఏంటి? వాడు ఆరా తీయడం అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అది కాదు మనోహరి, ఈ ఇంటికొచ్చిన ప్రతి వాళ్ళు ఈ సింగులాగా నువ్వు ఎవరు అని అడిగితే నీ పరిస్థితి ఏంటి? నేను అమర్కి కాబోయే భార్యని. కాబోయే అని ఇంకెంతమందికి చెప్తావు? నీ పెళ్ళెప్పుడవుతుంది? నిన్ను అమర్ భార్యగా కలపడానికి వచ్చిన ఆ భాగ్యనేమో సార్తో చనువుగా ఉండమంటున్నావు. ఇలా అయితే నీ పెళ్ళి అయినట్టే మనోహరి. చంబా, అసలు నీకు రెండో పెళ్లి రాత ఉందో లేదో, మళ్ళీ నీకు నీ మొదటి మొగుడు రణవీరే గతవుతాడేమో. ఎందుకైనా మంచిది ఒకసారి జాతకం చూపించుకో మనోహరి, లేదంటే నాలాగే మిగిలిపోతావేమో. చిచి, నీకు నాకు పోలికేంటి? నేను ఒక్క మెట్టు దిగితే చాలు నా తల మీదకి ఎక్కి కూర్చుంటావు. నీ నోరే మంచిది కాదు, మాట్లాడితే అపశకునం. ఎప్పుడు బాగుపడతావా ఏంటో. నా బతుకు బాగుపడుతుందో లేదో కానీ నీ బతుకు ఎప్పుడు బాగుపడుతుందో చూడాలి. తనకు ఢిల్లీ కాలేజీలో సీట్ వచ్చిందిరా, ఇప్పుడు ఢిల్లీలో ఉంటుంది. అవునా? మీ చిన్నమ్మాయి ఏదన్నయ్య? తను ఇక్కడే ఉంది. బుజ్జమ్మా, భుజమ్మా, వీళ్ళు సార్ ఫ్రెండ్స్. లాల్ సింగ్ అంకుల్, నమ్రత ఆంటీ. नमस्ते सर। ओ सत श्री अकाल पुत्र। नमस्ते मैडम। నమస్తే బుజ్జమ్మ. పాపకు అన్ని అరుంధతి పోలికలే వచ్చాయి. అదే వినయం, అదే గౌరవం. బేటీ, మీ డాడీ నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా లేకపోతే మిలిటరీ డిసిప్లిన్ అని టార్చర్ చేస్తున్నాడా చెప్పు. నాన్న 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 నాన్న. అయ్యో, బుజ్జమ్మకి ముందుగా చెప్పలేదు, దొరికిపోతానేమో. ఏమా, తను మీ నాన్న కాదా? కాదు సార్. సారా? అంటే మా అన్నయ్య ఓవర్ డిసిప్లిన్తో సార్ అని పిలవమంటున్నారా? తను సారు అంటుంది, నానా అని కూడా అంటుంది. బుజ్జమ్మా, ఇక నువ్వేం మాట్లాడుకు, తర్వాత అన్నీ చెప్తాను. అలాగే. చాలా రోజుల తరువాత ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. అమర్, అంజు గురించి ఆ సింగు అలా మాట్లాడతాడేంటి మనోహరి? అంజు విషయంలో నువ్వు చేసింది చాలా గ్రేట్ రా. అంజుని నీ దగ్గర పెట్టుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని అంటాడేంటి? అసలు అంజు అమరేంద్ర కూతురేనా? నాకు ఇప్పుడు అదే అనుమానం వస్తుంది. అంజు పుట్టడం నువ్వు చూసావా? లేదు, అప్పుడు నేను రణ్వీర్ దగ్గరున్నాను.
ఎందుకు అలా అడిగావు? అరుంధతికి అమరేంద్ర సార్కి ముందు అమ్ము పుట్టింది. ఆ తర్వాత ఆనంద్ ఆకాష్ లో కమల పిల్లలు పుట్టారని చెప్పావు. అవును, ఈ అంజు ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదు. నాకు తెలిసి ఈ కాలంలో ఎవ్వరూ 4 మంది పిల్లల్ని కనరు. అమరేంద్రకి అరుంధతికి తొలుత అమ్ము పుట్టింది. ఆ తర్వాత మగ కమలలు పుట్టారు కాబట్టి ఇక అంతటితో పిల్లల్ని కనడం ఆపేసుంటారు. ఈ అంజుని వాళ్ళు దత్తత తీసుకొని ఉంటారు. అంజు వాళ్ళకి పుట్టిన పిల్ల కాదేమో. ముగ్గురు పిల్లలుండగా మళ్ళీ 4వ పిల్లని ఎందుకు దత్తత తీసుకుంటారు? అనుకోని పరిస్థితుల్లో అంజుని వాళ్ళు దత్తత తీసుకోవాల్సి వచ్చిందేమో. ఆ విషయం అరుంధతి నీకెప్పుడు చెప్పలేదా?